నెదర్లాండ్స్లో ప్రభుత్వం చేసిన ఒక దిక్కుమాలిన పనితో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నటువంటి అంశం. 125 మంది విద్యార్థులని 125 మంది రెఫ్యూజీస్ అంటే తమ స్వదేశంలో బ్రతకలేక అక్రమ మార్గాల్లో ప్రవేశించి ఆ పైన శరణార్థులుగా గుర్తింపబడి అక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళతో 125 మంది రెఫ్యూజీస్ని 125 మంది విద్యార్థులతో జత కట్టారట. ఇద్దరు కలిసి ఉండేలా చేయడం ద్వారా ఈ నెదర్లాండ్స్ సంస్కృతిని వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ బాధలు వీళ్ళు తెలుసుకుంటారు అన్నటువంటి రూట్లో పెట్టారట. తీరా చూస్తే ఇప్పుడు లైంగిక వేధింపుల బారిన పడినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అయ్యారు. సెక్సువల్ అసాల్ట్స్ అనేకం జరిగినాయని స్టూడెంట్స్ బయట పెట్టారు. హెరాస్మెంట్కి గురయ్యామని, వైలెన్స్కి గురయ్యామని, దారుణమైనటువంటి గ్యాంగ్ రేప్స్ కూడా జరిగినాయి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఒక దారుణమైనటువంటి కేసు అయితే సిరియన్ ఒక అతను రేప్ చేయడంతో పాటుగా రూమ్లో దారుణంగా బిహేవ్ చేశారు, చివరికి పారిపోయి యువతలకి రావాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని బయటపెట్టింది. అలాగే ఈ కాంప్లెక్స్ ఏదైతే ఇట్లాంటి కాంప్లెక్స్లో ఉంచారో వాళ్ళందరినీ ఆ కాంప్లెక్స్ని మూసేయమని కోరడం అన్నటువంటిది మరొక అంశం. మరొక వైపును చూస్తే డచ్ స్టూడెంట్స్ అమాయకులు బలైపోయారు ఈ విషయంలో అన్నటువంటి దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనబడుతోంది.